తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినని జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టినట్లు జనసేనలో చేరినప్పుడే చెప్పానని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే తాను మాట్లాడుతున్నట్టు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్పై అభిమానంతో ఆయన మరణం తర్వాత మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదులుకొని వైకాపాలోకి వెళ్లానని బాలినేని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరేనా, విజయమ్మ, షర్మిల కాదా అని ప్రశ్నించారు. వారిపై అసభ్య పోస్టులు పెడితే ఆ కుటుంబం కానట్లు పట్టించుకోరా అని బాలినేని నిలదీశారు. తాను ఎవరి మెప్పు కోసం పనిచేయటం లేదని, ఈ విషయాన్ని చెవిరెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. తిట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తామనే సాంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరిని విమర్శించను అని చెప్పా. అలా చేస్తే నేను కూడా వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది. ఆదానితో విద్యుత్ ఒప్పందాలలో 1750 కోట్ల లంచం తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అప్పట్లో విద్యుత్ మంత్రిగా ఉన్నందున ఏం జరిగిందో చెప్పాను. సెకితో ఒప్పందం అంశంలో నాకు ఏమాత్రం సంబంధం లేదు. సీఎండీ ఫైల్ కూడా నా వద్దకు రాలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరు. పవన్ వెంట ఉంటూ కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో టికెట్ ఇస్తారా? అలా చేయటం నాకు నచ్చలేదు. అందుకే దానికి అంగీకరించలేదు. వైకాపా నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతా. ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలి అని బాలినేని సవాల్ విసిరారు.